విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లను సమీక్షించింది. స్టేడియానికి వచ్చే క్రీడాకారులకు కావలసిన వసతి, త్రాగునీరు తదితర సౌకర్యాల్లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా అధికారులు కోరిన విధంగా స్టేడియంను తీర్చిదిద్దారు. స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన ఏర్పాట్లపై ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డితో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. 50 రోజుల పాటు ఉల్లాసభరితంగా సాగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు సభలు ఈ రోజు విశాఖపట్నంలో ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం చెందినటువంటి క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది మనతో మాట్లాడడానికి గోపినాథ్ రెడ్డి ఉన్నారు. క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆయన ఏం చెప్తారని చూద్దాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు క్రికెట్ అసోసియేషన్? ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 50 రోజులు ఒక పండుగ వాతావరణంలో సాగినటువంటి కార్యక్రమం ఈరోజు ముగింపు కార్యక్రమం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి క్రీడాకారులకు కానీ ప్రజలకు కానీ. ఇందుకు తగ్గట్లు ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లు అసోసియేషన్ సైడ్ నుంచి మేము 100% ఏదైతే అథారిటీస్ డిస్ట్రిక్ట్ శాప్ అధికారులు అడిగిన విధంగా, కలెక్టర్ గారు అడిగిన విధంగా ఏర్పాటు చేసాం. ఈ స్టేడియాన్ని ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లు ఈ ఫైనల్కు మేము యాజ్ ఏ లీజ్ ప్రాసెస్లో స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కావాల్సిన అవసరాలు ఎందుకంటే మన ఇంటర్నేషనల్ స్టేడియం ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. లైటింగ్ సిస్టమ్ కానీ, వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చూజ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మా సైడ్ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇవ్వాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే యాజ్ ఏ ఒక స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి చెప్పదలుచుకునింది, ఎక్కడా దేశంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఎవరికంటే మట్టిలో మాణిక్యాలు అన్నట్టు వాళ్ళని తీసుకొని వచ్చి ఇంతమైన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ఆనరబుల్ సీఎం గారు రియల్గా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా చేశారు. అలానే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్కు, ఆ పర్టికులర్ ఈవెంట్కు యాజ్ అసోసియేషన్, ఎందుకంటే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మా రెస్పాన్సిబిలిటీ కూడా క్రికెట్ డెవలప్ చేయడం కాబట్టి మేము కూడా మాకు తగిన, ఎందుకంటే జిల్లాలో జరిగినప్పుడు కానీ అలానే ప్రతి చోట మా టాలెంట్ హంట్ పంపించడం జరిగింది. ఈరోజు ఈ స్టేడియంలో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? మీకు అఫీషియల్స్ ఏం చెప్పారు ఈ స్టేడియం కెపాసిటీ గురించి కానీ, మీకు ఏం రిక్వైర్మెంట్స్ అడిగారు? స్టేడియం కెపాసిటీ అరౌండ్ 28,000 అండి. సో మైట్ బి ఒక 30,000 వరకు ఏమైనా కావచ్చేమో. సో మాకైతే ఎందుకంటే మ్యాచెస్ జరుగుతున్నాయి, అఫిషియల్గా 28,000 అంటాం కాబట్టి కొంచెం ఇంకా కూడా 5-6 వేల మంది పెరిగిపోతుంటారు. సో అకార్డింగ్ అది వచ్చే క్రికెటర్స్ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాకు అవగాహన లేదు. మేము ఓన్లీ స్టేడియం ఇంటాక్ట్ చేసి ఇచ్చడం వరకే, రిమైనింగ్ అంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవడం జరుగుతుంది. మేము ఏర్పాట్లను వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ వరకు మాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా క్రీడాకారులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ స్టేడియం కెపాసిటీ అయితే దాదాపు 28,000 నుంచి 30,000 మంది వరకు ఉంటారు. ఈ మేరకు వీళ్ళకి కావాల్సినటువంటి క్రీడాకారులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశాము. దీన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాం. స్టేడియం నిర్వహణ విషయంలో మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఏదంటే టాలెంట్ హంట్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోందని చెప్తున్నారు గోపినాథ్ రెడ్డి. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.